కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇదే క్రమంలో చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించిన విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న బాబామెట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డబల్ కాలనీలో ఈరోజు యండ్ల మల్లికార్జున స్వామి ఆలయానికి అయితే భక్తులు పోటెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి శివలింగం కూడా స్వయంభూంగా వెలిసిందంటూ ఇక్కడ భక్తులు కూడా ప్రగాఢంగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ కూడా జాలువారే కొండల్లో ప్రకృతి ఒడిలో ఇక్కడ అయితే ఒక దేవాలయం అయితే వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క చూడవచ్చు ఇదంతా ఇక్కడ చూస్తూ ఉంటే ఒక వాగు కూడా కంటిన్యూగా నిరంతరం ప్రవహిస్తుందంటూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి పూజలు అంతా కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ వాగుకు ఆనుకొని ఒకవైపు ఇక్కడ యండ్ల మల్లికార్జున స్వామి ఆలయం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయానికి అయితే ప్రగాఢంగా నమ్ముకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి కోరిన కోరికలు తీరుతున్నాయి అంటూ కూడా ఈ యొక్క ప్రాంతానికి కూడా భక్తులు తొండలుగా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఈరోజు 3వ సోమవారం కార్తీకం 3వ సోమవారం కావడంతో భక్తులు మరింత రద్దీ పెరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే అసలు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అసలు దీని ప్రధానంగా ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏమిటి, అసలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఏ విధంగా వెలిసింది, ఈ యొక్క వాగులు చూస్తూ ఉంటే ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది, దీని అంతా ఎలా చూడాలి ఏంటిది? ఈ ఆలయం విజయనగరంలో ఈశాన్య భాగాన్ని పక్కన ఉంది. మనకి ఎటుపక్క చూసుకున్నా కూడా కొండలు. విజయనగరానికి దోష పరిహారార్థం ఉండేది. అందుకని ఈశాన్య భాగాన్ని ఎవరు వెలిసి ఉంటారు? శివుడు ఉంటాడు. అందుకని ఇది ఈశాన్య భాగంలో ఈశ్వరుడు ఆలయం కొలుగున్నది. స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఈ ఆలయము 2010లో నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు తాకిడి వస్తూనే ఉంది. స్వామివారిని ప్రతిరోజు కూడా వేల మంది దర్శనం చేసుకునే వెళ్తారు. ఎందుకు అంటే విశేషం ఇక్కడ ఏమిటి అంటే స్వామి సాష్టాంగంగా కూడా పురాతనమైన ఆలయం. ఈ ఆలయానికి ఎవరు కూడా పట్టించుకోలేని కారణంలో ఈ ఆలయం ఇలా ఉంది. కానీ ఇప్పుడు భక్తులు సహకారంతోనే ఈ ఆలయం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. మీ అందరికీ తెలుసు, ఈ ఆలయం అడవి కొండల మధ్యన, దీన్ని మచ్చకొండ అంటారు. ఈ మచ్చకొండ కిందన స్వామి స్వయంభూ అనేది విశేషం. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో విశేషంగా కూడా స్వామివారికి ప్రతి ఒక్క వారం కూడా ఒక అలంకారంలో దర్శిస్తారు. ఈరోజు స్వామివారు 1,00,000 పుష్పార్చనలో ఈరోజు సాయంత్రం 3 గంటలకు 1,00,000 పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ 1,00,000 పుష్పార్చన కార్యక్రమం భక్తులతోనే, ఈ యొక్క సహస్రాలతోనే పుష్పార్చన చేయడం జరుగుతుంది. ఈ ఆలయం ఏర్పడిన తర్వాత కమిటీ ఏర్పడింది. కమిటీ ఏర్పడిన తర్వాత స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఉత్సవాల్లో విశేషమైన ఉత్సవం ఏమిటి అంటే మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రికి స్వామివారికి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. నీరు పారే జలంలో స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. కానీ ఈ ఆలయాన్ని మన దగ్గరుండి ఈ యొక్క పునాదులతో ఎప్పుడైనా కూడా ఇది కూడా రాకుండా ఉండాలని మన కట్టుదిట్టంగా కూడా ఏర్పాటు చేసి గుడిని కట్టించడం జరిగింది. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండ కోణంలో వచ్చినటువంటి ఆ సెలయేర్లు ఒడ్డునైతే మాత్రం ఈరోజు ఈ యొక్క ఆలయం అయితే వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, స్వయంభూంగా వెలిసినటువంటి ఒక లింగం అయితే ఒక సైడ్కి అయితే ఉంటుంది. దాని తర్వాత దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఒక ప్రత్యేకించి ఒక లింగాన్ని కూడా తయారు చేసి అక్కడ ప్రతిష్ఠించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని పట్ల చూసుకుంటే ప్రతిరోజు కూడా భక్తులు అయితే తొండలుగా ఒక ప్రగాఢంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని నమ్ముకుంటూ వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అమ్మ చెప్పండి, మీరు రోజు వస్తూ ఉంటుంటారా ఇక్కడికి? ప్రతి వారం వస్తారా అంటే? అంత నమ్మకం ఏంటి ఇక్కడ చూస్తూ ఉంటే? ఒక విధంగా పట్టణాన్ని చూసుకుంటే చాలా దూరంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే చూస్తే చుట్టూ కూడా ఇటు చూసిన కొండలు, అలాగే చుట్టూ అడవి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మధ్యనికి వస్తూ మీకు ఏమనిపించదా? లేదండి, ఎటువంటి భయం లేదు, బాగానే వస్తాం వెళ్తుంటాం. అంత నమ్మకం ఏంటి ఇక్కడికి వస్తే? ఏమైనా దేవుడు ఇక్కడ వెలిసాడు కదా, అదే మాకు నమ్మకం. ఓకే, ఎవరు పెట్టింది కూడా కాదు కదా. ఓకే,
ఇక్కడ భక్తులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఎవరు కూడా పెట్టింది కాదు, స్వయంభూంగా వెలిసింది కాబట్టి ఇంత నమ్మకంగా ఉంటున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా. అమ్మ మీరు ఈ రోజు వచ్చారా, ఎప్పుడు వస్తూ ఉంటుంటారు? ఉంటామండి. ఇక్కడికి వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటారు? ఇక్కడ రావడం సంతోషంగా ఉన్నది మాకు. ఇక్కడ దేవుడు వెలిసారు కాబట్టి అక్కడికి వస్తున్నాం. ఓకే. ఇక్కడ పూజ కార్యక్రమాలు అన్నీ బాగానే అవుతున్నాయండి, బాగానే చేస్తున్నారండి. మీరు చెప్పండి, ఇక్కడికి వస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది సార్, అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి. చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. స్వామి వారికి వస్తుంటుంటాం, 10 సంవత్సరాలు వస్తూనే ఉంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ ఆలయానికి వస్తే శ్రీ యండల మల్లికార్జున స్వామి ఆశీస్సులు అయితే మాత్రం అందరికీ కూడా మెండుగా ఉంటాయి కనుక పూర్తిగా ఒక ఆరోగ్యాన్ని పరంగానైతే కోరిన కోరికలు అయితే ప్రతి ఒక్కరు కూడా తీరుతూ ఉంటాయి అంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయం అయితే ఈ మధ్య కాలంలో గుర్తించిన పరిస్థితి కనిపించే స్వయంభూగా వెలిసినప్పటికీ కూడా ఇక్కడ దేవుడు వెలిసాడని అయితే మాత్రం ఈ మధ్య కాలంలో గుర్తించారు. రానున్న రోజులు ఈ ఆలయాన్ని కూడా డెవలప్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ కూడా మరొక గుర్తు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.